హాయ్, నేను ఈరోజు మీతో బర్త్ కంట్రోల్ ఆర్ కుటుంబ నియంత్రణ అండ్ ఎమర్జెన్సీ బర్త్ కంట్రోల్ రెండు గురించి మాట్లాడతాను. నేను డాక్టర్ నిహారిక అల్లు, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాబ్ సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం. బర్త్ కంట్రోల్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అది ఈరోజు మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి అండం అండ్ స్పర్మ్ రెండు ఉండాలి. అండం అనేది మన బాడీలో ఓన్లీ 24 hours యాక్టివ్గా ఉంటుంది ఓవ్యులేషన్ అనేది అయిన తర్వాత. ఓవ్యులేషన్ అనేది యూజువల్గా 14th డే ఆఫ్ సైకిల్ అవుతుంది. రెగ్యులర్గా సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే ఓవ్యులేషన్ అనేది అవుతుంది. అలానే స్పర్మ్ అనేది మన వెజైనల్ క్యావిటీలో 5 days వరకు యాక్టివ్గా ఉంటుంది. సో మనం ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అందుకే మనకి ప్రెగ్నెన్సీ అనేది యూజువల్గా డే 10 to day 20 మధ్యలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే ఇది ఇర్రెగ్యులర్గా ఉన్నాయనుకోండి మీ సైకిల్స్, ఇది మీకు వర్కౌట్ కాదు. సో చాలా మంది ఈ డేట్స్ని ఫాలో అయ్యి ఆ టైంలో ఇంటర్కోర్స్ చేసినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, మిగతా టైంలో తీసుకోకపోతే మనకి ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు. కానీ చాలా మంది ఇలానే అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్తో వస్తారు. సో మీ పీరియడ్స్ రెగ్యులర్ అయినా ఇర్రెగ్యులర్ అయినా మీరు ప్రెగ్నెన్సీ రాకుండా త్రూ అవుట్ ది సైకిల్ కేర్ తీసుకుంటేనే మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాకుండా మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకున్న ఫస్ట్ ఆప్షన్ ఇస్ కాండమ్స్. కాండమ్స్ అనేది ప్రతిసారి యూజ్ చేయాలి. సో ఇంటర్కోర్స్ చేసిన ప్రతిసారి కాండమ్ అనేది మేల్ పార్ట్నర్ కంపల్సరీగా యూజ్ చేయాలి. కాండమ్స్ అనేది ఒక్కొక్కసారి చిరిగిపోతాయి కూడా. సో అది మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో కాండమ్ చిరిగినా ఆర్ మీరు కాండమ్ వాడడమే మర్చిపోయినా ఇమీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఎమర్జెన్సీ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ చెప్తారు. సో ఇలా మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాండమ్స్ తో యాడెడ్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి కానీ హెపటైటిస్ బి, సి ఇవన్నిటికీ కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు కాండమ్ కరెక్ట్ గా యూజ్ చేసినా కానీ ఫెయిల్యూర్ రేట్ అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 15%. సో మీరు కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా కాండమ్ వాడలేను అని అనుకుంటే ఇది మీకు మెథడ్ కాదు. సెకండ్ ఆప్షన్ మనం మాట్లాడేది బర్త్ కంట్రోల్ ఆర్ కాంట్రసెప్టివ్ పిల్స్ గురించి. సో ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి రోజు వాడాలి. సో జనరలీ మనం సైకిల్ స్టార్ట్ అయినా అంటే పీరియడ్ స్టార్ట్ అయినా సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా త్రూ అవుట్ ది సైకిల్ యూజ్ చేస్తాం. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పీరియడ్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు నన్ను, మనం ఓన్లీ ఇంటర్కోర్స్ చేసినప్పుడే టాబ్లెట్ వేసుకోవాలా అని. అలా కాదు, మనం ఖచ్చితంగా త్రూ అవుట్ ద సైకిల్ యూజ్ చేయాలి. సో మనం ఆ హోల్ మంత్ లో ఒక్కసారి ఇంటర్కోర్స్ చేసినా త్రూ అవుట్ ద మంత్ మనం టాబ్లెట్స్ వాడితేనే మనకి ఇది పనిచేస్తుంది. ఈ పిల్స్ ని మనం రెగ్యులర్ గా రోజు మిస్ అవ్వకుండా అరౌండ్ ద సేమ్ టైం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్స్ అనేవి మనకి బ్రెస్ట్ ఫీడింగ్ లో యూజ్ చేసే పిల్స్ సెపరేట్ గా ఉంటాయి. మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి వేరే రకమైన పిల్స్ ఉంటాయి. సో ఏ పిల్ అయినా ఖచ్చితంగా రెగ్యులర్ గా యూజ్ చేయాలి. మనం పిల్స్ మిస్ అయితే ఫస్ట్ థింగ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ మనకి ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు మర్చిపోతే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి ఫర్ ఎమర్జెన్సీ బర్త్ కంట్రోల్, లేకపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ కి యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇవి మనల్ని యుట్రైన్ క్యాన్సర్స్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇవి మనం లాంగ్ టర్మ్ గా యూజ్ చేస్తే మనకి ఈ బెనిఫిట్ కూడా యాడ్ అవుతుంది. సో కంపేర్ టు కాండమ్స్ దీని ఫెయిల్యూర్ రేట్ చాలా చాలా తక్కువ, అరౌండ్ 0.3 to 0.5% ఉంటుంది. మనకి ఉన్న థర్డ్ ఆప్షన్ ఇస్ కాపర్ టీ. ఇది అందరూ వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలా మంది కాపర్ టీ గురించి చాలా అపోహలతో వస్తారు. సో కాపర్ టీ వాడితే మనకి వెయిట్ గెయిన్ అయిపోతుంది, మనకి చాలా బ్లీడింగ్ అవుతుంది, ఆర్ మనకి కాపర్ టీలో ఇన్ఫెక్షన్స్ వస్తాయని చాలా మంది భయపడి పెట్టించుకోరు. కానీ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పొచ్చు, కాపర్ టీ పెట్టించుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ కాపర్ టీ అనేది చాలా చిన్న టీ షేప్డ్ ఆర్ ఇలా ఫ్లవర్ లా ఉండి స్టిక్ లా ఉండే డివైస్ అన్నమాట. ఇది యూజువల్ గా మనం ఇన్సైడ్ ద యూటరస్ త్రూ ద వెజైనా పెడతాం. ఇది ఓపీ బేసిస్ ప్రొసీజర్. గట్టిగా ఒక 2-3 minutes పడుతుంది ప్లేస్ చేయడానికి. మనకి ఏ రకమైన ప్రొసీజర్ కానీ ఎనస్థీసియా కానీ ఇది పెట్టించుకోవడానికి అవసరం లేదు. సింపుల్ గా వచ్చి ఓపీలో పెట్టించుకొని వెళ్ళిపోవచ్చు. యూజువల్లీ మనం ఇది పీరియడ్స్ అయిన వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాం అన్నమాట.
సో ఈ మెథడ్ తో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ మెథడ్. అంటే మనకి 5 years to 10 years వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ రాకుండా అన్ని సంవత్సరాలు మీరు పీస్ఫుల్ గా స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ప్రతిసారి ఇంటర్కోర్స్ చేసినప్పుడు కాండమ్ వాడేమా లేకపోతే పిల్ వేసుకున్నామా లేదా అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో జనరల్ గా ఇది బర్త్ స్పేసింగ్ బిట్వీన్ చిల్డ్రన్, అంటే ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి మనం గ్యాప్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో మనకున్న 4th ఆప్షన్ ఇంజెక్షన్స్. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి మనం యూజువలీ 12 to 13 weeks మధ్యలో తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 12 to 13 weeks తీసుకోవాలి. సో మనకి ఎన్ని సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ వద్దు అన్ని సంవత్సరాల వరకు ఎవ్రీ 12 to 13 weeks తీసుకోవాలి. సో ఇది మనం లేట్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వచ్చే ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ తో మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ స్పాటింగ్, కొంతమందికి పీరియడ్స్ కూడా రాకపోవచ్చు. సో 12 to 13 week పీరియడ్ మిస్ అయ్యి ఆర్ 1 week డిలేడ్ గా ఇంజెక్షన్ తీసుకొని మనం నార్మల్ గా ఇంటర్ కోర్స్ చేసేస్తే మనకి ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి పీరియడ్ డిలే అయితే మనం ఇంజెక్షన్ వల్ల అనుకొని ఉండిపోవచ్చు, కానీ మనం మిస్ అయ్యాం, ఇంజెక్షన్ లేట్ గా తీసుకున్నాం కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ కూడా కావచ్చు. అందుకే జనరల్ గా ఈ ఇంజెక్టబుల్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయను. అండ్ ఈ ఇంజెక్షన్స్ ఎక్కువ రోజులు కూడా తీసుకోలేం. యూజువల్ గా మాక్సిమం 2 years వరకే ఇస్తాము, ఎందుకంటే ఎక్కువ రోజులు తీసుకుంటే మనకి బోన్స్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనకున్న 5th ఆప్షన్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ అనేవి కాపర్ టీ లాగే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఎట్ ఎ స్ట్రెచ్ మనకి 3 years వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇట్ ఇస్ అ స్మాల్ థిన్ సిలిండ్రికల్ డివైసెస్. ఇక్కడ మనకి ఎల్బోలో ప్లేస్ చేస్తారనమాట, చిన్న కట్ ఇచ్చి దాని లోపల ఇన్సర్ట్ చేస్తారు. సో అది మనకి 3 years వరకు మనం ఉంచుకోవచ్చు. 3 years తర్వాత మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇంప్లాంట్స్ అనేవి ఇంకా త్రూ అవుట్ ద ఇండియా అంత యాక్టివ్ గా అవైలబుల్ గా లేవు, ఓన్లీ కొన్ని సిటీస్ లోనే ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. ద 6th ఆప్షన్ ఇస్ మనకి ప్యాచెస్ అనేవి ఉంటాయి. సో అవి మనం జస్ట్ స్కిన్ మీద ప్యాచ్ అటాచ్ చేసుకోవాలి. అవి ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకోవాలి అండ్ అది మనకి ప్రొటెక్షన్ త్రూ అవుట్ ది సైకిల్ ఇస్తుంది అనమాట. ఇవి కూడా మనకి ఇండియాలో అంత ఈజీగా అవైలబుల్ అయితే ఉండవు. సో ఇన్ని బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని రెగ్యులర్ గా యూస్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా ఈ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ మిస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినా, లైక్ కాండమ్ ఫెయిలియర్ అయినా, ఖచ్చితంగా ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. సో ఎమర్జెన్సీ బర్త్ కంట్రోల్ అనేది మనం ఎప్పుడైనా రెగ్యులర్ మెథడ్స్ మర్చిపోవడం అయినా లేకపోతే ఫెయిల్ అయినా మనం ప్రెగ్నెన్సీ రాకుండా ముందు జాగ్రత్త అన్నమాట. మీరు ఎప్పుడైనా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినా లేకపోతే మీరు కాండమ్ యూస్ చేసి అది బ్రేక్ అయినా, లేదు అంటే మీరు పిల్స్ రెగ్యులర్ గా వాడుతూ 2 రోజులు ఖచ్చితంగా వేసుకోవడం మర్చిపోయినా ఇమ్మీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. మీరు ఒక 3 to 5 days లో మీ గైనకాలజిస్ట్ కి వెళ్ళి కనిపిస్తే వాళ్ళు ఎమర్జెన్సీ బర్త్ కంట్రోల్ పిల్ అనేది ఇస్తారు. ఇది మనం వాడితే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందన్నమాట. ఈ బర్త్ కంట్రోల్ పిల్ 2 different టైప్స్ ఉంటాయి. ఒక పిల్ ఓన్లీ 3 days వరకే మనం యూస్ చేయొచ్చు, ఇంకో రకంది 5 days వరకు కూడా యూస్ చేయొచ్చు. 5 days అంటే మనం ఇంటర్ కోర్స్ చేసిన దగ్గర నుంచి 5 days వరకు. అండ్ 5 days లోపు మనం కాపర్ టీ కూడా మళ్ళీ ఇన్సర్ట్ చేయించుకోవచ్చు. సో సపోజ్ మనం ఏమీ మెథడ్ వాడట్లేదు అని అనుకుంటే ఇలా ఎమర్జెన్సీ అవసరం అయినప్పుడు కాపర్ టీ పెట్టించుకుంటే మనకి ఈసారికి కూడా పనిచేస్తుంది అండ్ ఫర్దర్ గా కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం. సో ఇన్ని ఆప్షన్స్ లో ఏదో ఒకటి కంపల్సరీగా యూస్ చేయండి కాంట్రసెప్టివ్ మెథడ్. అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా తెలియకుండా అన్ప్రొటెక్టెడ్ గా మీరు ఇంటర్ కోర్స్ చేస్తే కంగారు పడకుండా వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ ని కనుక్కొని ఏం చేయాలో తెలియక టెన్షన్ పడద్దు. గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మీకు ప్రెగ్నెన్సీ రాకుండా హెల్ప్ చేస్తారు. సో ఐ హోప్ ఈ వీడియోతో మీకు బర్త్ కంట్రోల్ మీద కొంచెం క్లారిటీ వచ్చింది. హ్యావ్ అ గుడ్ డే.